గింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడ నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తంతా ముష్టి చెప్పునా అన్నా నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది నన్ను అన్నా. నారు ముయ్యరా మట్టి పెంక. ఏనాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అన్నమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. కొంటే ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పడకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందం లేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయేవో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా.